సుందరాపురం అనే గ్రామంలో సూర్యకాంతం అనే ఆమె ఉండేది. ఆమెకి నోటి దురుసు ఎక్కువ. కయ్యాలమారిదని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద పేరుంది. ఆమె కయ్యాలిమారి గుణం భరించలేక ఆమె భర్త సుందరయ్య కొడుకు శివుడు పుట్టిన 2 సంవత్సరాలకే సూర్యకాంతాన్ని, ఇంటిని, సంసారాన్ని విడిచి సన్యాసుల్లో కలిసిపోయాడు. అక్కడి నుండి సూర్యకాంతానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మంచినీళ్ల బావి దగ్గరికి వెళ్తే అక్కడ ఎంతమంది ఉన్నా ముందుగా సూర్యకాంతానికి నీళ్లు పట్టుకునే అవకాశం ఇవ్వకపోతే అక్కడ పెద్ద యుద్ధం జరిగినట్టే. కయ్యాల సూర్యకాంతమని ఆమెకు ఉన్న పేరు భరించలేక 20 ఏళ్ల వయసుకు వచ్చిన శివుడు ఒకరోజు తల్లిని చూసి, అమ్మా, నీకు వయసు మీద పడుతుంది. గతంలో ఏం జరిగిందన్నది వదిలే. ఊరంతా నిన్ను కయ్యాల సూర్యకాంతం అంటున్నారు. ఇకనైనా ఎవరితోనూ కయ్యాల ఆడకుండా కాస్త మంచి పేరు సంపాదించమ్మా. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచినట్టుగా నువ్వేంట్రా నాకు చెప్పేది? ఈ ఊరే కాదు, లోకమంతా ఏమనుకున్నా ఈ సూర్యకాంతం మారదు. నా దాటికి తట్టుకోలేక మీ నాయనే సన్యాసుల్లో కలిసిపోయాడు. నువ్వెంతరా? నీకు నచ్చితే కొంపలో ఉండు, లేకపోతే మీ అయ్యలాగా నువ్వు కూడా పోయి సన్యాసుల్లో కలిసిపో. అంతేగాని నాకెదురు మాట్లాడితే ఈ కొంపలో ఉండొద్దు. అర్థమైందా? తల్లి సూర్యకాంతం వార్నింగ్ లా ఇచ్చిన ఆ మాటలకు ఆ రాత్రంతా శివుడికి నిద్ర పట్టలేదు. తన తండ్రే మార్చలేని తల్లిని తను మార్చలేనని అర్థమైంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి తల్లి సూర్యకాంతంతో, అమ్మా, నేను పనిలోకి పోతున్నా. నేను రావడానికి 3-4 రోజులు పట్టొచ్చు. నువ్వెన్ని రోజులైనా పో, కాని పైసలు మాత్రం మస్తుగా తీసుకురా. లేకుంటే నీకు తెలుసుగా, మీ అయ్య లెక్క నీకు పచ్చడి మెతుకులే. అట్టాగే అమ్మా, దండిగా సంపాదించడానికే పోతున్నా. తల్లితో అలా అని ఇంటి నుండి బయలుదేరాడే కాని శివుడికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. తిన్నగా ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్లి గుడి అరుగు మీద కూర్చున్నాడు. మధ్యాహ్నమవుతుంది. పూజారి గుడి తలుపులు మూసి ఒక కవర్లో ప్రసాదాన్ని పట్టుకుని ఇంటికి వెళ్లబోతూ అరుగు మీద కూర్చుని ఉన్న శివుణ్ణి చూసి, ఎవరు నాయనా నువ్వు? చాలా సేపటి నుండి ఇక్కడే కూర్చున్నావు. నేను సూర్యకాంతం కొడుకుని. నా పేరు శివుడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడే కూర్చున్నాను. ఓహో, కయ్యాల సూర్యకాంతం కొడుకువా? ఎక్కడికి పోవాలో తెలియకపోవడం ఏంటి? మీ ఇల్లుందిగా. ఇంట్లో నుంచి వచ్చేశాను పూజారయ్యా. మా అమ్మ దండిగా పైసలు సంపాదించుకురమ్మంది. అందుకే ఏం చెయ్యాలో తోచక ఇక్కడ కూర్చున్నాను. మీ అమ్మ కయ్యాల మారి గుణాన్ని తట్టుకోలేక ఒకప్పుడు మీ నాయన కూడా ఈ గుడిలోనే కూర్చుని తర్వాత ఎటో వెళ్లిపోయాడు. ఇటు వెళ్ళాడో ఇప్పటికీ జాడలేదు. ఇప్పుడు నీ వంతు వచ్చిందా? మనూరు అడవి దాటి వెళ్తే పట్నంలో నీకు చాలా పనులు దొరుకుతాయి. ఇదిగో ఈ ప్రసాదం తిని వెళ్ళు. చీకటి పడేలేపే పట్నానికి చేరుకో అని తన చేతిలోని ప్రసాదం శివుడికి ఇచ్చి పూజారి వెళ్లిపోయాడు. శివుడు ఆ పులిహోర, కొబ్బరి ముక్క తిని అడవిదారి గుండా నడక ప్రారంభించాడు. అలా కొంత దూరం నడిచాక ప్రయాణ బడలిక వలన ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తే దాని మొదటికి జారపడి అలా కూర్చునే నిద్రపోయాడు. అంతలో ఎవరో ఆడగొంతు ఏడుస్తుండటం వినబడి ఉలిక్కిపడి లేచాడు. చూస్తే సూర్యుడు పడమటి కొండల్లోకి జారుకుంటున్నాడు. అయ్యో బాబోయ్, సాయంత్రం కావస్తుంది. ఇంకా అడవిలోనే ఉన్నాను. ముద్దులా ఎంతసేపు నిద్రపోయానేంటి? అవును, దగ్గరలోనే ఎవరిదో ఆడగొంతు ఏడుపు వినబడింది. ఈ అడవిలో ఎవరబ్బా? అంతలోనే మళ్ళీ ఆ ఏడుపు తను కూర్చున్న చెట్టు వెనక నుండే వినిపిస్తున్నట్టనిపించి శివుడు లేచి చెట్టు వెనక్కి వెళ్లాడు. అక్కడ 18 ఏళ్ల అందమైన అమ్మాయి కూర్చుని ఏడుస్తుంది. ఎవరమ్మాయి నువ్వు? ఎందుకిలా ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు? నా పేరు లీలా. పట్నం నుండి మా అమ్మా నాన్నలతో కలిసి డబ్బు తీసుకుని వస్తుంటే డబ్బు కోసం మా అమ్మా నాన్నలను దొంగలు చంపేశారు. నేను వాళ్ల నుండి తప్పించుకొని పారిపోయి వచ్చాను. అయ్యో, అలాగా? సరే, నేను నీకు తోడుగా మీ ఊరు, మీ ఇంటి వరకు వచ్చి దింపేస్తాను రా. వద్దు, మా అమ్మా నాన్నలతో పాటు నేను ఈ అడవిలోనే చనిపోతాను. పోనీ మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పు,
వాళ్ళ ఇంటికి దిగబెడతా. నాకు అమ్మా నాన్న తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనిక్కడే ఉంటాను. ఆడపిల్లవు, ఒంటరిగా, అసలే అడివి, భయం వేస్తుంది. దెయ్యానికి భయమా? ఏమన్నావ్? దేనికి భయం? మనిషినే కదా. అబ్బా, చీకటవుతుంది, నేను వెళ్ళాలి. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేను. పోనీ నన్ను నీతో మీ ఇంటికి తీసుకుపో. నేను ఇంటికి వెళ్ళడం లేదు. డబ్బు సంపాదించడానికి పట్నం వెళ్తున్నా. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా అమ్మ చంపేస్తుంది. గుమ్మం కూడా ఎక్కనివ్వదు. నా దగ్గర బోలెడు డబ్బుంది. డబ్బు కోసమే మా అమ్మా నాన్నల్ని దొంగలు చంపుతుంటే నేనా డబ్బు పట్టుకుని పారిపోయి వచ్చాను. ఆ డబ్బంతా నీకిచ్చేస్తాను. నన్ను మీ ఇంటికి తీసుకుపో. మరి నీ గురించి మా అమ్మకేం చెప్పాలి? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నేను చెప్పుకుంటాను. పద. కాని నేనేం చెప్పినా దానికి నువ్వు తలూపాలి, అవునన్నట్టుగా. అలాగే అని లీలను వెంట పెట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. వాకిట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న కాంతం తిరిగొచ్చిన కొడుకు శివుణ్ణి, శివుడు వెంటున్న లీలను చూసి, ఏరా, పట్నం పోయి పైసలు సంపాదించుకొస్తానని ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చావు? ఆయన వెంట పెట్టుకు రాలేదత్తమ్మా. నేనే మీ అబ్బాయిని చెయ్యి పట్టుకుని వచ్చాను. ఏవండి, అంతేనా? అంతేగా, అంతేగా. ఏంటే అంతేగా? ఎర్రగా బుర్రగా ఉన్నాడని నువ్వే నా కొడుకుని తగులుకొని వచ్చుంటావు. తగులుకుని రాలేదత్తమ్మా, తగిలించుకుని వచ్చాను. ఏవండి? అంతేగా, అంతేగా. నేను ఒప్పుకోను. నా కొడుక్కి 1,00,000 రూపాయల కట్నం ఇస్తామని వస్తున్నారు. నేను ఇస్తాను అత్తమ్మా. ప్రస్తుతానికి ఇదిగో 50,000. ఇదుంచు అంటూ బొడ్డలోంచి డబ్బుల సంచి తీసిచ్చింది లీల. ఆ సంచి తీసుకుంటూ, శివయ్య, అసలు ఎవరితరా ఇది? నీకెక్కడ కలిసింది? ఆ కథ నేను చెప్తాను అత్తమ్మా. పక్కూరి పాపారావు మా నాన్న, లచ్చమ్మ మా అమ్మ. నేను పట్నానికి పోయి బ్యాంక్ లో డబ్బు తీసుకుని వస్తుంటే అడవిదారిలో దొంగలు మీద పడ్డారు. అదే సమయానికి అటుగా వస్తున్న మీ అబ్బాయి దొంగలను చితక్కొట్టి నన్ను కాపాడాడు. ధనం, మానం, ప్రాణం కాపాడిన మీ అబ్బాయి కన్నా మంచి మొగుడు నాకు దొరకడని అక్కడే పక్కనున్న అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడు తీసుకుని మీ అబ్బాయి చేత కట్టించుకుని చెయ్యి పట్టుకుని ఇలా వచ్చేశాను. ఏమండి, అంతేగా? అంతేగా, అంతేగా. మరి మీ అమ్మ, నాయన ఆకాశం వైపు చూస్తూ, పైన ఉన్నారు. ఏంటి ఆకాశం వైపు చూస్తున్నావు? మాది 7 అంతస్తుల మేడ. ఆ మేడ పైన ఉంటారు. సరేగాని డబ్బు తెచ్చానన్న గర్వం, పొగరు చూపించావంటే తాట తీస్తాను. ఈ వేళ నుండి ఇంటి పనులన్నీ నువ్వే చెయ్యాలి. అలాగే అత్తమ్మా. ఎవరి తాట తీస్తారో చూద్దువు గాని. ముందు ఇల్లంతా శుభ్రంగా తుడిచి వంటగదిలో పాత్రలన్నీ తోము. దీపం వెలిగించక ముందే ఈ పనులన్నీ అయిపోవాలి అని గదిలోకి వెళ్ళింది సూర్యకాంతం. శివయ్య వీధిలోకి వెళ్ళాడు. అంతే, లీల విఠలాచార్య సినిమాలోలా హై స్పీడ్ లో ఇల్లంతా తుడిచి గిన్నెలన్నీ తోమేసి గదిలోని సూర్యకాంతం దగ్గరకు వచ్చి, అత్తమ్మా, మీరు చెప్పిన పనులన్నీ అయిపోయినాయి. ఏంటి 5 నిమిషాలు కాకుండా ఎలా చేశావు? నువ్వు అసలు మనిషివేనా, దయ్యానివా? అనగానే సూర్యకాంతం గొంతు పట్టుకుని జుత్తు విరబోసుకుని దయ్యంలా మారి, చూడు, నేను దయ్యానో మనిషినో. కయ్యాల మరి సూర్యకాంతం, ఎక్కువ చేస్తే పీక పిసికి చంపేస్తా అనగానే కేకలు పెడుతూ, బాబోయ్, నాయుడోయ్, దయ్యం అనగానే గబుక్కున పీక వదిలేసి మామూలుగా అయిపోయింది లీల. సూర్యకాంతం అరుపులకి కంగారు పడి బయట నుంచి వచ్చిన, ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు? నీ పెళ్ళాం మనిషి కాదురా, దయ్యం. చక్కని అమ్మాయిని పట్టుకుని దెయ్యం అంటావేంటి? మీ అమ్మకి దయ్యం పట్టినట్టుందండి అని అక్కడి నుండి వంటగదిలోకి వెళ్లిపోయింది లీల. అంతే, ఆ రాత్రంతా సూర్యకాంతంకి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు పొద్దున్న 10 గంటలకు లీలా బయటికి వెళ్లి మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చి 20,000 తీసి కాంతానికి ఇచ్చి, ఇదిగో మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బుల్లో 20,000. మిగతాది 2-3 రోజుల్లో ఇస్తాను. అలా 2 రోజులు వెళ్లి 10,000 తెచ్చి సూర్యకాంతానికి ఇచ్చింది లీల. శివుడికి అనుమానం వచ్చింది. అవును, లీలా తన తల్లిదండ్రులను దొంగలు చంపేశారని చెప్పింది కదా, మరి డబ్బు ఎక్కడి నుండి తెస్తున్నట్టు అనుకుంటూ 4వ రోజు లీలకు తెలియకుండా వెంబడించాడు. అడవిలోకి వెళ్లి తనకు మొట్టమొదట కనిపించిన మర్రి చెట్టు దగ్గర కూర్చుంది. కాసేపటికి పట్నం నుంచి 2 వ్యక్తులు
చేతిలో డబ్బుల సంచితో రావటం చూసి లీల వెంటనే దెయ్యంగా మారి వాళ్లకు అడ్డంగా నిలబడి, మర్యాదగా మీ చేతిలోని డబ్బు సంచి ఇవ్వండి, లేదంటే ఇద్దరిని వెంటనే చంపేస్తాను. అనగానే ఆ వ్యక్తులు ఇద్దరూ భయపడి డబ్బు సంచి అక్కడ పడేసి పారిపోయారు. లీల ఆ సంచి తీసుకుని దెయ్యం రూపం నుండి మామూలు లీలగా మారిపోయింది. అది చూసిన శివుడు లీల కంట పడకుండా గబగబా వెనక్కి వచ్చి శివాలయం దగ్గర ఆగాడు. అక్కడ ఉన్న పూజారి శివయ్యని చూసి, ఏం శివయ్య, పట్నానికి డబ్బు సంపాదించాలని వెళ్ళి అప్పుడు వెనకొచ్చేశావు? అనగానే శివయ్య తాను వెళ్తున్నప్పుడు అడవిలో జరిగిన సంఘటన మొత్తం వివరించాడు. అది విన్న పూజారి శివుడితో, అంటే నీ వెంట మీ ఇంటికి వచ్చింది దయ్యం అన్నమాట. అవును పూజారి గారు, ఆ దెయ్యం బారి నుండి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. నువ్వేం కంగారు పడకు, ఆ దయ్యాన్ని ఒకసారి ఇక్కడికి తీసుకురా. అంటుండగా అడవిదారి గుండా లీలా అక్కడికే వచ్చి శివయ్యని చూసి, ఇదేంటండి ఇక్కడున్నారు? ఇదిగో మీ అమ్మకి ఇవ్వాల్సిన బాకీ కట్నం డబ్బు. అనగానే ఆ డబ్బు తీసుకుంటూ, ఏం లేదు లీలా, నువ్వు మా ఇంటికి వచ్చాక గుడికి రాలేదు, పూజారి గారి ఆశీర్వాదం తీసుకోలేదు, సమయానికి వచ్చావు, రా ఆశీర్వాదం తీసుకుందాం. అనగానే శివయ్యతో పాటు లీల కూడా పూజారి కాళ్ళకి దండం పెట్టడానికి వంగింది. వెంటనే పూజారి తన చేతిలోని మంత్రించిన విభూది లీలపై చల్లాడు. లీల దెయ్యంలా మారిపోయింది. దెయ్యాన్ని చూస్తూ, కోరికలు తీరని ఆత్మలు దయ్యాలుగా మారతాయి. నువ్వు మనిషిగా భూమి మీద ఉండడం కాని పని. నీ ఆత్మకి నేటితో విముక్తి కలిగింది, వెళ్ళిపో. అనగానే దెయ్యంలా మారిన ఆత్మ పొగలా పైకి పోయి గాల్లో కలిసిపోయింది. పూజారికి నమస్కరించిన శివయ్య తన ఇంటి వైపుగా నడిచాడు. ఏమండోయ్, ఒక్క నిమిషం. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోకండి.